శ్రీమతి సోనియా గాంధీ, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు కంటోన్మెంట్ ఉప ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ తరఫున శ్రీ గణేష్ను అభ్యర్థిగా నిర్ణయించి అదేవిధంగా పార్లమెంటు ఎన్నికల్లో మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సోదరిమణి సునీత పట్నం మహేందర్ రెడ్డి గారిని ఈ ఎన్నికల బరిలో దించుతే ఒక పక్కన శ్రీ గణేష్ను ఇంకొక పక్కన పట్నం సునీత మహేందర్ రెడ్డి గారిని ఈ ఎన్నికల్లో ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి వేలాదిగా విచ్చేసిన మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్న మిత్రులారా, మొదట మన కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం గురించి మనం మాట్లాడుకుందాం. ప్రధానంగా కంటోన్మెంట్ ఉండడం వల్ల మన ఇంటి పన్నులు కానీ, మన ఇంటికి అనుమతులు కానీ, మనకు రావాల్సిన నల్ల నీళ్లు కానీ, మన కరెంటు సమస్యలు కానీ, మన బస్తీల విషయంలో కానీ, కంటోన్మెంట్ ప్రాంతంలో పేదలు కంటోన్మెంట్ భూమిలో, ప్రభుత్వ భూమిలో చాలా సంవత్సరాల కింద ఇల్లు నిర్మించుకుంటే వాళ్ళు కంటోన్మెంట్ భూమిని ఆక్రమించుకున్నారని చెప్పి వాళ్ళకు ఓటు హక్కు కూడా తీసేసి ఇవాళ వాళ్ళకున్న అన్ని హక్కులను కాల రాసింది. ఇవాళ మనం హైదరాబాదులో ఉన్నాం అన్నట్టే కానీ మనం ద్వితీయ శ్రేణి పౌరులుగా బతుకుతున్నాం. హైదరాబాదు మొత్తం నీళ్లకు ఒక ధర ఉంటే మన కంటోన్మెంట్లో తాగునీళ్ళకు కూడా ఎక్కువ ధరలు వసూలు చేస్తారు. అదేవిధంగా మన ఇంటి అనుమతికి పోతే కంటోన్మెంట్ బోర్డు నానా తిప్పలు పెట్టి ఒక ఫ్లోర్ మీద ఇంకో ఫ్లోర్ కట్టుకోవాలంటే ఇవాళ అనుమతులు ఇచ్చే పరిస్థితి లేదు. అదేవిధంగా రాత్రి అయితే ఆర్మీ వాళ్ళు రోడ్లు మూపిస్తే ఇవాళ రోడ్ల కోసం రోజు వాళ్ళతో పంచాయతీ చేయాల్సిందే. వాళ్ళు ఉన్న పలంగా రోడ్లు మూడిస్తే పిల్లల్ని బడి దగ్గర ఇడిచిపెట్టాలంటే చుట్టూతో తిరిగి రావాలంటే సగం పూట స్కూల్ అయిపోయే పరిస్థితి ఉన్నది. అదేవిధంగా అటు కరీంనగర్ వైపు కానీ ఇటువైపు కానీ రోడ్ల సమస్య కొన్ని ఏండ్ల నుంచి పట్టి పీడిస్తుంటే నేను ముఖ్యమంత్రి అయిన ఎంబడే ఢిల్లీకి వెళ్ళి ఆర్మీ అధికారులతో కూర్చొని అక్కడ ఉన్న ప్రభుత్వ పెద్దలందరినీ కలిసి ఇవాళ ఎలివేటెడ్ కారిడార్ల అనుమతులు తీసుకొచ్చి 100 రోజుల్లోనే ఇవాళ మన పనులను ప్రారంభించినాం. మన ప్రాంతానికి హాస్పిటల్ లేకుండే కోవిడ్ వచ్చినప్పుడు ఎక్కడి వాళ్ళో తెలియదు. 125 సంవత్సరాల క్రితం ఆనాడు బ్రిటిష్ వాళ్ళ కాలంలో మొదలుపెట్టిన బొల్లారం హాస్పిటల్ని 10 కోట్ల రూపాయలు సొంతంగా వివిధ కంపెనీల ద్వారా సేకరించి ఇవాళ బొల్లారం హాస్పిటల్ని కూడా మనం ప్రారంభించి పేదోళ్ళకి ఇవాళ సేవలు అందిస్తున్నాం. కానీ ఇవి మన సమస్యలు పరిష్కారం కాలే. అందుకే మిత్రులారా ఇవాళ మీకు ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా, ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇందిరమ్మ రాజ్యం వచ్చింది, పేదోళ్ళ పాలన వచ్చింది. 10 ఏళ్ళు ఈ పేదోళ్ళ పాలననే ఉంటుంది. మీ పేదలకు ఇండ్లు కట్టాలన్నా, మీ తాగునీటి సమస్య తీరాలన్నా, మీ ఇంటి అనుమతులకు అడ్డగోలుగా మీ దగ్గర జరుగుతున్న వసూలు ఆగాలన్నా ఇవాళ కాంగ్రెస్ పార్టీ కంటోన్మెంట్లో గెలవాలి. ఎందుకంటే ఈ ప్రాంతాన్ని హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కలిపితే తప్ప మీ సమస్య పరిష్కారం కాదు. నేను ఎందుకు చెప్తున్నా అంటే 5 ఏళ్ళు మీ అభిమానంతో మీరు ఎంపీగా గెలిపిస్తే గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రశ్నించే గొంతుకనై మీ సమస్యల మీద కొట్లాడినా అయినా మీ సమస్యలు పూర్తిగా పరిష్కారం కాలే. ఈరోజు మీ ఆశీర్వాదంతో ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి 5 మాసాలు అయింది. రాబోయే 10 ఏళ్ళు కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది. మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. మరి నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీ సమస్యలు తెలిసినోడు, మీ బస్తీలో ఉండేటోడు, ఎప్పుడు మీకు అందుబాటులో ఉండేటోడు శ్రీ గణేష్ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీ ఎన్నికల్లో దిగండు. అందుకే మీ సమస్యలు తెలిసినోడు సమస్యలు తీసుకొని వస్తే
వాటిని పరిష్కరించే బాధ్యత ముఖ్యమంత్రిగా నేను తీసుకుంటా. పెద్దలు చెప్పిండ్రు అడగంది అమ్మైనా అన్నం పెట్టేదని. మరి మీ సమస్యలు మీ తరపున బాజాబ్తా నా దగ్గరకు వచ్చి అర్ధరాత్రి పూటైనా మా కంటోన్మెంట్ సమస్యలు ఇవి ఉన్నాయి అన్న మాకు పని చేయని అడిగే ఎమ్మెల్యే లేకపోతే మీ సమస్యలు ఎట్లా పరిష్కారం అవుతావో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. మీ సమస్యలు పరిష్కరించగలిగిన శక్తి కాంగ్రెస్ పార్టీకే ఉంది. అందుకే ఇవాళ మా అక్కల్ని మా పెద్దమ్మల్ని ఇవాళ నేను స్పష్టంగా అడుగుతున్నా, మా కమ్యూనిస్టు సోదరుల్ని ఇవాళ మద్దతు చేయడానికి వచ్చిన మా సోదరులను కూడా నేను అడుగుతున్నా, ఈ ప్రాంత సమస్యలు పరిష్కారం కావాలి అంటే శ్రీ గణేష్ కంటోన్మెంట్ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా గెలవాలి. అప్పుడే మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. గణేష్ గెలిస్తే మీకు బోనస్గా మైనంపల్లి హనుమంతరావు గారు మీకు అందుబాటులో ఉండి సేవలు చేస్తాడు. జిల్లా పార్టీ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ ఈ కంటోన్మెంట్ కు ప్రత్యేకంగా ఎంపీ నిధులు ఇచ్చి ఢిల్లీలో మీ సమస్యల మీద కొట్లాడి ఇవాళ మీకోసం పనిచేస్తాడు. వీలే కాదు, పట్నం మహేందర్ రెడ్డి గతంలో మంత్రిగా చేసిండు, ఇవాళ ఎమ్మెల్సీగా ఉన్నాడు, చీఫ్ విప్గా ఉన్నాడు. ప్రభుత్వంలో మీ సమస్యలు పరిష్కరించడానికి కంటోన్మెంట్ విషయాలను సంపూర్ణంగా ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి మహేందర్ రెడ్డి గారు కూడా పనిచేస్తారు. ఒక్క ఓటు వేస్తే మీకు ఇంతమంది పనిచేయడానికి అందుబాటులో ఉంటారు. అదేవిధంగా కంటోన్మెంట్ ప్రజలకు 2 ఓట్లు ఉన్నాయి, ఒకటి ఎమ్మెల్యే, ఇంకొకటి మా అక్క సునీతమ్మకు పార్లమెంట్. ఇవాళ అందుకే 2 ఓట్లు చేయి గుర్తు మీదనే మీరు వెయ్యాలి. ఇవాళ బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు మీ దగ్గరకు వస్తారు. వీళ్ళేం కొత్త వాళ్ళు కాదు, వీళ్ళంతా పాతోళ్ళే. అంగి మారినా రంగు మారినా 10 ఏళ్ల నుంచి వాళ్ళ ప్రభుత్వమే ఉంది. బీఆర్ఎస్ ఇక్కడ 10 ఏళ్ళు ఉన్నది, బీజేపీ ఢిల్లీలో 10 ఏళ్ళు ఉన్నది. ఎందుకు మన రోడ్ల సమస్య పరిష్కరించలే? ఎందుకు మన ఇండ్ల పట్టాల సమస్యలు పరిష్కరించలే? 30,000 ఓట్లు కంటోన్మెంట్లో ఉన్నోళ్ళ పేదోళ్ళ ఓట్లు కంటోన్మెంట్ ఎన్నికలలో తొలగించి ఇవాళ పేదలకు అన్యాయం చేశారు. వాళ్ళకు ఓటు హక్కు కూడా లేకుండా చేశారు. నీళ్ళకు కూడా 2 అంతల పైసలు వసూలు చేసిండ్రు మోడీ కేడీ కలిసి. అందుకే ఇవాళ ఈటల రాజేందర్ బీఆర్ఎస్ వాళ్ళ గురించి మాట్లాడి దండగా అది సచ్చిన పాము, దాని పని అయిపోయింది. ఇక అది రద్దయిపోయిన 1000 రూపాయల నోటు లాంటిది బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్కు గతమే ఉంది కానీ బీఆర్ఎస్కు భవిష్యత్తు లేదు. కానీ ఒక్క మాట చెప్పదలుచుకున్న కేటీఆర్, అసలు కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలు ఏవి అమలు అవుతలే అని మా అక్కల్ని అడుగుతున్నా. అక్క, ఆర్టీసీ బస్సులో ఎవరైనా పైసలు అడుగుతుర్రా? ఎక్కితే ఉచితంగానే తీసుకుపోతున్నారు కదా, 500కే సిలిండర్ వస్తుంది కదా, కరెంటు బిల్లు 200 యూనిట్లు ఉచితంగానే వస్తుంది కదా, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం మీరు ఏడికి పోయినా 10 లక్షలు ఏ దవాఖానకు ఉచితమే కదా, 30,000 ఉద్యోగాలు ఇచ్చిన, ఇన్ని పనులు చేసినా ఏమి ఇవ్వలేదంటుండు కేటీఆర్. అందుకే మా కంటోన్మెంట్ అక్కల తరఫున ఒక్క మాట చెప్పదలుచుకున్న కేటీఆర్కు, అయ్యా నీకు సినిమా దోస్తులు ఉన్నారు కదా, మంచిగా చీర కట్టుకొని బస్సు ఎక్కు. ఏం చేయాలి? కేటీఆర్ చీర కట్టుకొని బస్సు ఎక్కమంటున్నా. బస్సులో ఒకవేళ టికెట్ పైసలు అడిగితే మనము మన గ్యారెంటీలు అమలు చేయనట్టు. ఏం అడగకుండా ఆయనను సిద్దిపేటనో సిరిసిల్లలో చింతమడకల్లో దించుతే మన గ్యారెంటీలు అమలు అయినట్టు. అంతేనా? మరి సవాల్ ఒప్పుకుంటే ఎప్పుడొస్తావో చెప్పు, జూబ్లీ బస్ స్టాండ్ దగ్గరికి మా పిల్లలు మా సోదరులు అందరూ వస్తారు నీకు దండలేనికే. 10 ఏళ్ళు ప్రజల్ని ముంచి రాష్ట్రాన్ని కొల్లగొట్టి 1,00,000 కోట్లు దోసుకొని సిగ్గు లేకుండా 100 రోజులు కూడా కాలేదు అప్పుడే దిగిపో అంటారు. నేను అయ్య పేరు తాత పేరు చెప్పుకొని వచ్చి కుర్చీలో కూర్చోలే బిడ్డ, కొట్లాడుకుంటా నీలాకటోళ్ళం తొక్కుకుంటా ఇక్కడికి వచ్చిన. నువ్వో నీ అయ్యనో దిగవంటే దిగనీకే ఇడెవ్వరు లేడు అల్లా టప్పగా. నువ్వు అనుకుంటున్నావేమో ఈపులు విమానమోత మోగుతాయి, ఒకవేళ దిగవంటే మా కార్యకర్తలు ఊకుంటారు అనుకుంటున్నావా? ఇక మోడీ, బీఆర్ఎస్, ఈటల రాజేందర్. ఎవరయ్యా ఈటల రాజేందర్? 2001 నుంచి
2021 వరకు ఈటెల రాజేందర్ కేసీఆర్ వేరే వేరు కాదు, ఒకటే తానుల ముక్కలు. వాళ్ళిద్దరు ఒకటే పల్లెంలో తిన్నారు, ఒకటే మంచంలో వండుకున్నారు. వాళ్ళకు పంపకాల వల్ల పంచాయతీ వచ్చింది. నాకెక్కువ నీకెక్కువ అనే పంచాయతీలు పెట్టుకొని వాళ్ళిద్దరు 2 ఏళ్ల కింద విడిపోయారు. ఇక ఈటెల రాజేందర్ చెప్తున్నాడు, ఆయననే సత్యహరిచంద్రుడు, ఆయననే శ్రీరామచంద్రుడు, ఆయననే సమాజాన్ని అంతా ఉద్ధరించడానికి వచ్చిన యేసు ప్రభువులాగా ఇవాళ ప్రజలకు సన్నాయి నొక్కులు నొక్కుతుండు. నేను అడుగుతున్న ఈటెల రాజేందర్ను, కాళేశ్వరంలో 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి 1,000 కోట్లు దోసుకున్నప్పుడు కేసీఆర్ నువ్వే కదా ఆర్థిక మంత్రివి, నువ్వు గుడ్డిగా సంతకాలు పెట్టి 1,000 కోట్లు కేసీఆర్ దోసుకుంటుంటే ఈ దొంగలకు సద్దులు మోసింది నువ్వు కాదా ఈటెల రాజేందర్ గారు అని నేను అడుగుతున్నా. ఇదే కాదైనా కరోనా వచ్చినప్పుడు పేదలకు వైద్యం అందించడానికి కార్పొరేట్ కంపెనీలు సీఎం రిలీఫ్ ఫండ్ పేరు మీద 100 కోట్లు ఇస్తే అవి కూడా సంతోషరావు దిగమింగినప్పుడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఈటెల రాజేందరే ఉండే. బొల్లారం దవాఖాన తెరవమని 100 సార్లు మొత్తుకున్నా రాజేందర్ కుయ్యమనలే. నేను పోయి ఆడ ఈడ అడుక్కొచ్చి ఆ దవాఖాన తెరిచిన. మా అనుమతిలో పంచాయతీ వచ్చినప్పుడు, మా కంటోన్మెంట్లో ఓట్ల పంచాయతీ వచ్చినప్పుడు నువ్వు ఒక్క రోజు కూడా మాట్లాడలే. ఇవాళ ఏ మొగం పెట్టుకొని ఈటెల రాజేందర్ వచ్చి ఇవాళ ఓట్లు అడుగుతుండు. 10 ఏళ్ళ నుంచి మోడీ ప్రధానమంత్రి లేడా? 10 ఏళ్ళు నువ్వు ఈడ కేసీఆర్తో అధికారంలో లేవా? 10 ఏళ్ళ ఎలగబెట్టండి, ఇప్పుడు కొత్తగా ఏం పగలదీస్తారని నేను అడుగుతున్నా. అందుకే వాళ్ళని చూసినాం వీళ్ళని చూసినాం. రాజేందర్ అంటుండు మోడీ గ్యారెంటీ అని. మోడీ గ్యారెంటీకే వారంటీ అయిపోయిందిరా నాయన. ఆ దుకాణం బంద్ అయిపోయింది. ఎందుకంటే మోడీ గారు ఒకటే కంకణం కట్టుకుండు, 400 సీట్లు ఇయ్యండి, ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు రద్దు చేస్తా అని. ఇక మా సోదరులు డిసైడ్ అయ్యారు, మా ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు కాదు, బీజేపీనే రద్దు చేస్తాం, మోడీని గద్దె దించుతామని ఇవాళ మా ఎస్సీ ఎస్టీ బీసీలు తయారయ్యారు. మా పిల్లలు చదువుకోలేదు అనుకుంటున్నావా? మా పిల్లలకు అర్థమైతలేదు అనుకుంటున్నావా? ఇవాళ మా ఎస్సీ ఎస్టీ బీసీలు డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు అయ్యి ఇవాళ రాజ్యం ఏలడానికి, రాష్ట్రాన్ని నడిపించడానికి సిద్ధంగా ఉన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్లతోని వాళ్ళు డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు అయినరు. ఇవాళ ఉన్న బలంగా నరేంద్ర మోడీ కుట్ర చేసి 400 సీట్లు గెలిస్తేనంట ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు రద్దు చేస్తాడంట. నేను అడుగుతున్న మా సోదరులని, మెడ మీద కత్తిలాగా ఏలాడుతున్నా మోడీని మనం గెలిపించుకుంటామా? కత్తి బంగారందైనా గొంతు కోసుకుంటామా? ఒక్కసారి ఆలోచన చేయండి. చెప్పులు బంగారాన్ని అయినా నెత్తి మీద పెట్టుకొని తిరగం కదా. ఇవాళ బీజేపీ వాళ్ళు కూడా ఏలాడే కత్తి లాంటి వాళ్ళు ఓటేస్తారా రిజర్వేషన్లు రద్దయిపోతాయి. బీజేపీకి వాడే ప్రతి ఓటు ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ల రద్దుకు పోటుగా తయారైతాయి. అందుకే మీరు ఆలోచన చేయండి. ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు పెంచి మీ చదువుకునే పిల్లల్ని డాక్టర్లను, లాయర్లను, ఇంజనీర్లను చేసి పెద్ద పెద్ద ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి ఇవాళ ప్రభుత్వంలో నిధులు మీకు పంచాలని మేము చూస్తున్నాం. వాటిని ఎట్లయినా దొంగ దెబ్బది ఇయ్యాలి అని ఇవాళ మోడీ కుట్ర చేస్తుండు. అందుకే అసెంబ్లీలో శ్రీ గణేష్ను, పార్లమెంట్లో మా అక్క సునీతమ్మని గెలిపించండి. 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా మీ గల్లీ గల్లీ తిరుగుతా, మీ బస్తీలకు వస్తా, మీతో కూర్చుంటా, మీ సమస్యలు తెలుసుకుంటా, కంటోన్మెంట్ ప్రజల్ని ఆదుకుంటా, మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటా. ఎందుకంటే మీ దయతోటి, మీ ఆశీర్వాదంతో నేను ఎంపీనైనా, నేను ప్రశ్నించే గొంతుకనై రాష్ట్రం నలుమూలలో తిరిగిన ఇవాళ నేను ముఖ్యమంత్రి నిలబడ్డంటే ఈ కంటోన్మెంట్ ప్రజల ఆశీర్వాదం నాకు ఉండబట్టే, మీరు నన్ను గుండెల్లో పెట్టి చూసుకొని మీ భుజాల మీద మోసిండ్రు కాబట్టే ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయినా. అందుకే మీ రుణం తీసుకునే అవకాశం వచ్చింది, మీ రుణం తీసుకునే బాధ్యత నేను తీసుకుంటా. అందుకే గణేష్ను ఎమ్మెల్యేగా, సునీతక్కను ఎంపీగా గెలిపించండి అని మిమ్మల్ని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.
ఇక ఒకటే మాట, ఇక చూసిరు కదా పక్కల ఏముంది, ఉందా, కనిపిస్తుందా, కనిపించిందా? బీజేపీ ఏమిచ్చిందని నేను అడిగితే ఇది చెప్పాలి మీరు. మోడీ ఏం తెచ్చిండంటే ఇదే చెప్పాలి. సరేనా? రెడీనా? బీజేపీ ఏమిచ్చింది, మోడీ ఏం తెచ్చిండు, బీజేపీ ఏమిచ్చింది, మోడీ ఏం తెచ్చిండు. గట్టిగా నాయన ఢిల్లీలో మోడీకి వినిపించాలి. తినలేదు అయింది. మా అక్కలే పాపం ఈటీవీ మా టీవీ సీరియల్ చూడకుండా వచ్చి మన కండైల్లో పడ్డారు. మా పిల్లలకి ఏమైందో మరి, ఏమైంది, కేసీఆర్ ఆవహించలేదా ఏంది? అందుకే బీజేపీ ఏమిచ్చింది, మోడీ ఏం తెచ్చిండు, బీజేపీ ఏమిచ్చింది, మోడీ ఏం తెచ్చిండు, బీజేపీ ఏమిచ్చింది, మోడీ ఏం తెచ్చిండు, బీజేపీ ఏమిచ్చింది, మోడీ ఏం తెచ్చిండు. మరి గాడిద గుడ్డిచ్చిన వాళ్ళకు కర్రు కాల్చి వాత పెడతామా లేదా? మీరందరు సిద్ధమేనా? సిద్ధమేనా? సిద్ధమే కదా? మరి అక్కను 1,00,000తో గెలిపించాలి, గణేష్ని 25,000తో గెలిపించాలి. రెడీనా? నేను 1,00,000 అంటే మీరు పక్కా అనాలి. ఓకే, రెడీ? 1,00,000 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 1,00,000. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ధన్యవాదాలు మిత్రులారా.